ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువు వారు అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. అక్కడ ఇద్దరు యవనస్తులు ఉన్నారంటే, ఈ ఇద్దరు యవనస్తుల్లో దయ్యాలు ఉన్నాయంట. ఏమున్నాయంటండి? చెప్పాలి గట్టిగా. దయ్యాలు ఉన్నాయంట. ఈ దయ్యాలు కలిగిన ఈ ఇద్దరు యవనస్తులు అంటండి, వీళ్ళు ఇళ్లలో ఉండేవారు కాదంటండి, ఇంటిలో ఉండేవారు కాదంట. ఈ దయ్యాలు ఏం చేస్తున్నాయంటే ఇద్దరు యవనస్తుల్ని ఇంటిలో ఉంచకుండా ఊరంతా తిప్పుతూ, కనబడ్డ వారిని గాయపరుస్తూ, కనబడ్డ వారిని కొడుతూ ఉంటే, హల్లెలూయా, ఈ ఊరు తట్టుకోలేక వాళ్ళకి చేతులకి కాళ్ళకి సంఖ్యలు కట్టేశారంటండి, గొలుసులు కట్టేశారంట. హల్లెలూయా. అయినా దయ్యం ఎంత శక్తిమంతం తెలుసా? వాళ్ళ సంఖ్యలు కూడా తెగొట్టుకునే వాళ్ళంటండి. హల్లెలూయా. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కాదండి. ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా? సమాధుల్లో ఉండేవారంటండి. ఎక్కడ ఉండేవాళ్ళంట? నేను తీసుకెళ్ళిపోతే ఉంటావా అక్కడ? చెప్పండి, ఎంత భయం వేస్తుంది కదా. కానీ ఇద్దరు యవనస్తులు ఎక్కడ ఉంటారు తెలుసా? సమాధుల్లో ఉంటున్నారు. ఇంట్లో ఉండట్లే. ఎక్కడ ఉంటారంటే సమాధుల్లో ఉంటారంట. ఈ రోజులు యవనస్తులు కూడా ఇంట్లో ఉండమంటే ఒక్క నిమిషం ఇంట్లో ఉండరు, ఎడవో తిరిగొస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడో రాత్రి పడుకోవడానికో తినడానికో వచ్చి పడుకుంటారు, ఉదయం లేవగానే మళ్ళీ ఊరంతా తిరిగి వస్తూ ఉంటారు. ఇక్కడ యవనస్తులు కూడా అలాగే ఉన్నారు. అలాగ వాళ్ళు ఎందుకు అలా అయిపోతున్నారంటే వాళ్ళలో ఉన్న కొన్ని దురాత్మలు, వాళ్ళలో ఉన్న కొన్ని దయ్యాలు, అపవిత్రాత్మలు అంటండి ఆ యవనస్తుల్ని పాడు చేసిందంటండి. ఈ ఊర్లో ఎంతమంది లేరు యవనస్తులు పాడైపోతున్నారు. ఒకవేళ నీకున్న కుమారుడిని కుమార్తె ఇలాగ ఉండిపోయారేమో, దురాత్మ పట్టిన వారై యవనస్తులు కానీ మీ పిల్లలు దురాత్మలు వశపరుచుకొని ఈ గ్రామానికి మీ కుటుంబానికి కీడుగా ఉండిపోయారేమో. ఏదేమైనా ఈ రాత్రి దేవుడిని యవనస్తుల జీవితంలో మార్చునుగాక. హల్లెలూయా. ఇద్దరు యవనస్తులు దేవుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటండి, చూడండి, వాళ్ళ దగ్గరికి ఎవ్వరు పోవడానికి భయపడే వాళ్ళు అంటండి. ఆ ఇద్దరు యవనస్తుల దగ్గరికి ఎవ్వరు పోవాలో భయపడేవాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు కొట్టేసి వాళ్ళంట. ఈరోజు యవనస్తులు కొట్టేస్తున్న తల్లిదండ్రులని, నువ్వేనా చెప్పేదని చెప్పేసి యవనస్తులు వాళ్ళ అమ్మ నాన్న మీద తిరుగుబాటు చేస్తున్నారు. నిన్ను కని మోసి నిన్ను పెంచి పెద్ద చేసి నీకు చదువు నేర్పిస్తే, నీకు ఖర్చులకు ఇస్తే, నిన్ను కుమారునిగా పెంచితే, కుమార్తెగా పెంచితే, ఈరోజు పిల్లలు చేసే పనులు తెలుసా? నువ్వు గద్దించినా మందలించినా బుద్ధి చెబుతున్నా తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తాడు నీ మీదకి చేస్తున్నారు, నీ మీద కొట్టడానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ యవనస్తులు అలాగే ఉన్నారంటండి. ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతుంది కదా తెలుసా? నువ్వేంట్రా నాకు చెప్పేదని చెప్పేసి కొట్టడానికి వెళ్ళిపోతున్నారంటండి. తిరుగుబాటు స్వభావం. ఈరోజు చాలా మంది యవనస్తులు ఈ తిరుగుబాటు స్వభావం వచ్చేసింది. యవనస్తులు కాదు, పిల్లల్లో లేత యవ్వన కాలంలో పిల్లల్లోకి తిరుగుబాటు స్వభావం. అమ్మను కొట్టడం, నాన్నను కొట్టడం, పెద్దవాళ్ళని కొట్టడం. హల్లెలూయా. ఇదంతా ఎందుకంటే వాళ్ళలో ఉన్న కొన్ని దురాత్మలు. దానికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ నీ యవనస్తులు ఇలాంటి చేష్టలే, ఇలాంటి పనులే కనుక నీ యవనస్తులు చేస్తున్నారంటే దేవుని దగ్గర నడిపించండి, మందిరం నడిపించండి, సేవకుల దగ్గర తీసుకురండి. గొప్ప విడుదల మీ పిల్లలకు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎవ్వరు కూడా యవనస్తుల దగ్గరికి వెళ్ళడానికి సాహసించట్లే. కానీ ఎవరు వెళ్ళారు తెలుసా? యేసు వెళ్ళాడంట. కొంచెం గట్టి దానికి స్తోత్రం చెప్తా. అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే యేసు ప్రభులు వారు ఉంటున్న స్థలాన్ని దగ్గరికి వెళ్ళాడంటండి. యేసు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో వాళ్ళలో ఉన్న దయ్యాల్ని వెళ్ళగొట్టేశాడంట. కొంచెం గట్టి దానికి స్తోత్రం. వాళ్ళను అలాగా పట్టి పీడించి అలాగా తయారు చేసిన యవ్వనస్తులు ఉన్న దయ్యాలని యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక్క మాటతో గద్దించి ఆ దురాత్మలన్నింటినీ వెళ్ళగొట్టేశాడంట. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఏమైపోయింది తెలుసా? వాళ్ళు ఇప్పుడు మంచోళ్ళు అయిపోయారంటండి. వాస్తవానికి నీ పిల్లలు చాలా మంచోళ్ళు అండి, మీ యవనస్తులు చాలా మంచివాళ్ళు, మీ భర్త చాలా మంచివాడు, మీ భార్య చాలా మంచిది. కానీ కొన్ని దురాత్మలు వారిని పాడైపోయేలా చేసి మంచివాళ్ళుగా ఉన్న మీ పిల్లల్ని, మంచివారుగా ఉన్న మీ యవనస్తుల్ని, మంచివారుగా ఉన్న నీ భర్తని, భార్యని ఒక త్రాగుడు అలవాటు చేయించి, ఇదిగో డ్రగ్స్ అలవాటు చేయించి, సినిమాలకు అలవాటు చేయించి వారిని ఏం చేస్తున్నారంటే మాట వినని వారిగా, తిరుగుబాటు చేసేవారిగా కొన్ని దురాత్మలు వారిని వాడుకుంటున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి వారికి మార్పు రావాలి అంటే యేసు వారి యొద్దకు వెళ్ళినట్టుగా, వారి యొద్దకు యేసు వచ్చినట్టుగా నీ పిల్లలు గనక ఎవరైతే ఇలాంటి చేష్టలు చేస్తూ ఉన్నారో
వారు ఎవరైతే యేసు వద్దకు వస్తారో వారికి గొప్ప విడుదల. హల్లెలూయా. ఒకవేళ మీలో కూడా కొంతమంది చేతబడి శక్తులు పీడించబడుతూ ఉంటారు. ఎన్ని మందులు మింగినా, ఎన్ని గోళీలు మింగినా, ఎంత లక్షలు ఖర్చు పెట్టి ఎంతగా చేస్తున్నా ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. హల్లెలూయా. అదేందో తెలుసో, దురాత్మలకు పని. అట్టి వారికి కూడా యేసు నామములో ఏముందంటే స్వస్థత. దానికి స్తోత్రం చెప్తా. దయ్యాలండి ఎవ్వరికి భయపడం, ఒక్క యేసు నామానికే భయపడతాయి అంట. దానికి స్తోత్రం చెప్తా. మేము ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టాం, కేవలం యేసు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం. దానికి స్తోత్రం చెప్తా. కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టడానికి కొట్టేస్తారు, చెప్పుతో కొడతారు, చీపురుతో కొడతారు, గాయపరుస్తారు, జుట్టు పట్టుకుంటారు, తంతారు. కానీ యేసు నామంలో ఒక్క గీటు కూడా పడదండి. కేవలం నోటి మాటతోనే దయ్యాలు వెళ్ళగొట్టబడతా ఉంటాయి. దానికి స్తోత్రం చెప్తా. ఇంకొంచెం గట్టి దానికి స్తోత్రం చెప్తా. యేసు మన కోసం గాయపరచబడ్డాడు, కానీ ఆయన మనల్ని గాయపరిచేవాడు కాదు. దానికి స్తోత్రం చెప్తా. ఆయన మన కోసం గాయపరచబడ్డాడండి. ఇంకా మనం ఎందుకు గాయపరచబడాలి? ఎందుకు కోసుకుంటున్నాం? బ్లేడ్తో కోసుకుంటా చాలామంది యవ్వనస్తులు, నాకు అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలని. లేదు లేదు లేదు, మన కోసం యేసు గాయపరచబడ్డాడు. ఇంకా నువ్వు నీ దేహాన్ని పాటు చేసుకోవడానికి అవసరం లేదు. నీకు ఎవరి కోసమో నువ్వు బ్లేడ్ తీసుకొని కోసుకోవాల్సిన అవసరం లేదు. యేసు నిన్ను ప్రేమించి నీ కోసం ఆల్రెడీ ముందు రక్తం కట్టేశాడు. ఇంకా హల్లెలూయా. కొంచెం గట్టిగా దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రీతికి ఎవరైతే దురాత్మలతో చాతబడి శక్తితో పీడించబడుతున్నారో అట్టి వారు ఏంద్ర యేసు దగ్గర రండి, మీకు నిత్యముగా విడుదల కలుగునుగాక. కొంచెం గట్టి చెప్దామా? కొంచెం గట్టి చెప్పొచ్చుగా. విడుదల కావాలని గట్టి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసులో ఉన్న ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే, ఓ రోజు యేసు ప్రభువుల వారు శిష్యులందరూ